లేదా మీరు మీరు చర్చా వేదికలో హుందాగానే ప్రవర్తించేవారు, గౌరవంగానే మాట్లాడేవారు. అదే నాకు అనిపిస్తుంది. ఆ తాతంశెట్టి నాగేంద్రనేనా, ఈ తాతంశెట్టి నాగేంద్ర అని? కత్తులు గొడ్డన్లంట. ఉమ్, ఒకడేమో లాఠీ తీసుకున్నానంట, ఉమ్, పెరుక్కొని చట్టాన్ని చేతిలో అంట. ఉమ్, ఇవన్నీ చట్టం ద్వారా నిరూపించండి, నాగేంద్ర శిక్ష నవ్విస్తాడు. నేను ఇవన్నీ ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, ఉమ్, మీకు ఇక్కడ నాగేంద్ర కాదు, ఓకే. వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది. ఉమ్, ఇక్కడ బ్రేక్ చేసినటువంటి 20 సంవత్సరాల వైసీపీ చరిత్రను తుడిచిపెట్టినటువంటి జనసేన దెబ్బతినాలి ఇక్కడ. ఇది వాళ్ళ ఎయిమ్. ఉమ్, దీనికి చెడ్డ పేరు తేవాలి. అటు నాగేంద్ర గాని, అరుణ్ శ్రీధర్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఏదో ఒకటి చేసి తిట్టి ఇక్కడ చేయాలి. దానికి అన్ని రకాల ఒక కూటమి ఏర్పడి ఉన్నది ఇక్కడ. ఇంకో కూటమి ఉంది. ఇది మీ కూటమి మీద దాడి చేయడానికి ఇంకో కూటమి ఉంది. ఇంకో కూటమి అంటే అన్ని పార్టీల కూటమి. అండ్ అందులో జనసేన ఉన్నారు, వైసీపీ ఉన్నారు, టీడీపీ ముగ్గురు ఉన్నారా? వీళ్ళు ఎవడైనా ఇప్పుడు జనసేనే తప్పదు అన్నారు అనుకో, ఆ కూటమి నుంచే జనసేనకు రావాల నాయకుడు, వేరే దగ్గర నుంచి రాకూడదు. ఓకే. ఇన్ని కుట్రలు మా నాయకుడి మీద, మా పార్టీ మీద జరుగుతూ ఉంటే నేను ఎందుకు ఛేదించను, నేను ఎందుకు అడ్డుపడను, నేను ఎందుకు అడగను? ఇప్పుడు మీరు దోష అయ్యారు కదా సార్, అందరి ముందు మీరు తప్పు చేసిన వాళ్ళకి నిలబడ్డారు కదా ఈరోజు. 100 అందరి ముందు ఏందండి, మీరు ఛానల్లో మీరు మాట్లాడేది. నేను తప్పు చేయలేదని కదా కోర్టుకు పోయినాను, నేను తప్పు చేయలేదని కదా కేసు పెట్టినాను. నేను తప్పు చేసినానని వాళ్ళు పెట్టారు. రేపు కోర్టు చట్టం కదా, తప్పు చేసినానా లేదా, నేను కొట్టినానా లేదా, నేను నా మీద వస్తున్న వీడియోలన్నీ నిజమా కాదా తేల్చాల్సింది ఎవరండి? కోర్టు కదా సార్. సో ఫైనల్గా మీ పార్టీ అధిష్టానం నుంచి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఏమి అడిగారు, ఏం జరిగిందని చెప్పాము. వాంటెడ్ గా ఈ విధంగా వచ్చి జరిగింది సార్ అని. అసలు ఇంకో కుట్ర కోణం చెప్పాలి మీకు దీని వెనక. ఇది ఈ రహస్యాన్ని ఫస్ట్ టైం పవర్ మీడియాతో పంచుకుంటున్నా. ఓకే. ఛాలెంజ్ చేస్తాను, నా దగ్గర ఉంది సమాచారం. ఓకే. నువ్వు ఎవరితైనా ఛాలెంజ్ చేయి. అసలు వచ్చింది దేనికి తెలుసా? శ్రీధర్ మీద కలపడాలి, పట్టుకోవాలి, నాకు న్యాయం చేయని. అప్పుడు శ్రీధర్ ఆటోమేటిక్ గా కలపడతాడు. అవునా? ఎవరైనా ఏ స్థితిలో మహిళ వచ్చి పెడితే ఈ బ్రహ్మనాయుడు పట్టుకున్నా బ్రహ్మనాయుడు కలబడతాయి. కలబడితే ఆ కలబడేది సాక్షి లాంటి ఎడిటింగ్ ఛానల్స్ లో తీసేసి అతను దాడి చేస్తే ఆ కొట్టేదే పెట్టి, చూడండి పాపం ఒక ఆడబిడ్డను అన్యాయంగా రోడ్డుని వేసి కొడుతున్న ఎమ్మెల్యేని శ్రీధర్ ని సస్పెండ్ చేయండి. కావాల్సింది శ్రీధర్ సస్పెన్షన్ కావాలి. ఇప్పుడు హర్షవీణకి ఏం కావాలి? న్యాయం కావాలి. న్యాయం కోసమే కదా హర్షవీణ కోర్టుకు పోయింది. అవును. శ్రీధర్ కోర్టుకు పోయినాడు. శ్రీధర్కి ఏ కండిషన్లు పెట్టలేదే. కోర్టుకి ఏమన్నా అందరూ ఒకటే కదా, సామాన్యులు ఎమ్మెల్యేలు, నిజం కదా. శ్రీధర్ కు మామూలుగా బెయిల్ ఇస్తే నీకెందుకు కండిషన్ బెయిల్ ఇచ్చినారు? ఆమెకి ఇచ్చిన బెయిల్ లో ఉన్న చట్టాలు, ఆమెకు బెయిల్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఒక మహిళా జడ్జి. దాంట్లో ఏముంది తెలుసా? ప్రతి శనివారము సంతకం పెట్టాలి వచ్చి పోలీస్ స్టేషన్ కు. మీరు అన్నారు కదా రౌడీ లాగా నాగేంద్ర అనే, నేను ఏ శనివారం స్టేషన్ పోవాల్సిన అవసరం లే. సదరు మహిళ ప్రతి శనివారం పోయి సంతకం పెట్టాలి. ప్రతి శనివారం పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. మీడియా ముందుకు పోకూడదు, సోషల్ మీడియాలో మాట్లాడకూడదు. మీరు చూడండి, ఆమె బెయిల్ పేపర్ తీసుకొని ఒక మహిళ ఇచ్చింది. అది జంట అయితే అసలు ఇచ్చిండ్రు ఆమె కేసుకు. మహిళ కాబట్టి మానవత్వంతో ఇచ్చింది. ఈమెను మీరు మహిళ అని ఆమెను పూజిస్తూ ఈ కండిషన్ బెయిల్ మీద, మాకేం కండిషన్స్ లేవే, మేమేం అటువంటి ముద్దలు. మీరు అన్నారు కదా రౌడీ అని. ఇప్పుడు ఎవరు చెప్పండి, ఎవరు రౌడీ చెప్పండి? 5 కండిషన్ల మీద బెయిల్లో ఉన్న వాళ్ళు రౌడీనా? తెల్ల పేపర్ లాగా నిలబడున్న మేము రౌడీనా? ఓకే. ఫైనల్ గా మీ వైపు న్యాయం ఉందంటారు మీరు? 100%. ఇక్కడ మళ్ళా ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఈ కూటమి ఏం చేస్తారంటే, వీళ్ళు 3గా ఆలోచిస్తారు. వీళ్ళు 3 నాయకులను అనుకుంటారు. ఆయన వస్తేనే చక్రం తిప్పుతాడు, ఆయన వచ్చేదిలే, ఆయన మామూలుగా దీపావళి చక్రం కూడా తిప్పలేడు. ఇంకొక ఆయన వస్తే 10,000 ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు ఇచ్చే ఆయన వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకోలేడా? అంత పెద్ద సంస్థను చేసే ఆయన 10,000 ఇచ్చే ఆయన వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం, వాళ్ళ తమ్ముడు కోయిట్ పోయి ఎందుకు బతకాలి? బతుకు తెరువుకో. నిజాలు మాట్లాడతారు సార్ నాగేంద్ర, నిజం మీదే బతుకుతాడు సార్. అందుకనే అందరికి నచ్చదు. నిజంగా నన్ను నచ్చిన వాళ్ళు వదలరు, అఫ్ కోర్స్ నీలాంటి వాళ్ళు. కానీ నువ్వు ఒక పవర్ టీవీ కాబట్టి అన్ని రకాల పవర్లను ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా జాకీలు పెట్టాలి కాబట్టి నా తమ్ముడు, నా సోదరుగానే నేనేం పట్టించుకోను. నువ్వు వాస్తవాలు అయితే ఇప్పుడు నిజమే, వాస్తవమే చెప్తాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేనైతే ఆ కుటుంబానికి, మా నాయకుడికి, ఆ పార్టీకి కట్టు బానిసను. 24/7 నా పార్టీ, నా నాయకుడి సేవలోనే ఉంటా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తాతంశెట్టి నాగేంద్ర గారు. సో మొత్తాన్ని తాతంశెట్టి నాగేంద్ర గారు మరి ఆయన వర్షం చెప్తున్నారు, ఆయన ఆవేదనతో చెప్తా ఉన్నారు.
వచ్చి హర్షవీణ గారి ఎమ్మెల్యే గారి మీద గలాటా చేసి ఆయన కాలర్ పట్టుకొని ఆయన మీద గొడవకి దిగాలని చెప్పేసి ఒక ప్లాన్తో వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆవిడ అక్కడ రోడ్డు మీద కూర్చోవటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని, తాను పోలీసుల చేతిలో లాఠీ కాదు తీసుకుంది, జెండా కర్ర తీసుకున్నానని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా తాను కులం పేరుతోటి హర్షవీణ గారిని దూషించలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టుకి వెళ్ళడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తానికి తాతంశెట్టి నాగేంద్ర గారు. చూద్దాం ఈ రైల్వే కోడూరు వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందో.